హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన ఛానల్లో అయితే వంటలు స్మార్ట్ గాను సింపుల్ గాను చేసేస్తున్నాం కదా. మరి మన ఛానల్లో అయితే ఈ నేతి లడ్డూని ఈ తరానికి తగ్గట్టుగా దోరగా వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుని ఈ లడ్డూని అయితే మన ఛానల్లో సింపుల్ గాను స్మార్ట్ గాను ప్రిపేర్ చేసేద్దాం. వచ్చేయండి, ఇంకా ఆలస్యం ఎందుకు. ఈ నేతి రవ్వ లడ్డూలకి కావాల్సినవి ఏంటి? ఫస్ట్ రవ్వ, ఇదిగోండి బొంబాయి రవ్వ అంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి పంచదార, కొద్దిగా జీడిపప్పు, నెక్స్ట్ కిస్మిస్, కమ్మనైన నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనికోసం అయితే నేను చక్కగా ఈ రోజేమాట వెన్నని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇదైతే నేను పాల మీద మీగడ కాకుండా పెరుగు మీద తోడుపెట్టినటువంటి మేగడ్ని సెపరేట్ చేసుకుని 1 వీక్ మాట స్టోర్ చేసుకుంటా. దాన్ని చిలికితే వెన్న వస్తుంది కదా, ఆ వెన్న మాట ఇది. ఇప్పుడు దీన్ని చక్కగా నెయ్యి చేసేసుకున్నాము. మరి దీన్ని నెయ్యి చేసుకునేలోగా మనము ఈ గోధుమ రవ్వ ఉంది కదా, దీన్ని చక్కగా రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా ఈ రెండు కూడా అట్ ఏ టైం అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ నెయ్యి పెట్టేసి దీన్ని అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు వెన్న చాలా స్మూత్ గా ఉంది, గోగురం కూడా తక్కువ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రవ్వ ఉంది కదా, రవ్వ ఇలాగా ఉండే విధంగా తీసుకోండి. ఈ రవ్వ అయితే యూజ్ చేయాలి. ఇదండి బొంబాయి రవ్వ మాట. మనకి వెళ్ళి షాపుల్లో మాట గోధుమ రవ్వ అని అడిగితే రకరకాల రవ్వలు ఇస్తారు, కానీ బొంబాయి రవ్వ అని అడగండి, అప్పుడైతే ఇది ఇస్తారు. ఉప్మా చేసుకుంటాం అన్నమాట ఈ రవ్వతోటి. నెక్స్ట్ గోధుమ రవ్వల్లో చాలా రకాలు ఉంటాయండి. రెడ్ కలర్ రవ్వ ఉంటది, నెక్స్ట్ బర్సీ రవ్వ ఉంటది, ఇలా చాలా రకాలు ఉంటాయి. కానీ ఆ రవ్వలు కాదండి, ఓన్లీ ఈ రవ్వ మాత్రమే తీసుకోవాలి. ఈ రవ్వ అయితే చాలా చిన్నగా ఉంటదండి. మనకి ఇంచుమించుగా ఇడ్లీ రవ్వ ఉంటది కదా, సేమ్ అలా ఉంటది అన్నమాట. ఈ రవ్వతోటి చేసుకున్నామంటే లడ్డు టేస్ట్ అనేది అదిరిపోద్ది. ఎందుకంటే ఈ రవ్వ బాగా సన్నంగా చిన్నగా ఉంది కదండి, మంచిగా అయితే రోస్ట్ అవుతుంది. అలా కాకుండా పెద్ద సైజు రవ్వ తీసుకున్నామంటే సగం ఫ్రై అయ్యి సగం ఫ్రై అవ్వకుండా ఉంటది అన్నమాట. మంచిగా ఉండదు, కొంచెం పచ్చిగా అది అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ వెన్నని కాచుకుంటున్నాను అనమాట. యాక్చువల్ గా వెన్న అనేది మీకు అవైలబుల్ గా లేకపోతే మీకు నెయ్యి అనేది అవైలబుల్ గా ఉన్నా సరే అదైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు వెన్నను కాసి మనం రెడీ చేసుకున్నటువంటి నెయ్యితోటి మాట రవ్వ లడ్డు చేసుకుంటామట. ఆ టేస్ట్ అనేది సూపర్ ఉంటదండి, ఫ్రెష్ టేస్ట్ అయితే ఉంటది అన్నమాట. నెయ్యి కమ్మదనం అనేది తెలుస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఒక 10 రోజులు 15 రోజులు ముందు కాచేసుకుంటారు కదా, ఆ నెయ్యి అయితే యూజ్ చేయకండి. ఎందుకంటే ఇవి మనము స్టోర్ చేసుకుంటాం కదా, అప్పటికే 15 డేస్ ముందు మనం కాచేసుకున్నాం కదా, నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ కొంచెం టేస్ట్ అనేది మారుతుంది. సో అందుకని చెప్పి ఈ నెయ్యిని అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటే మంచిగా అయితే ఉంటది అన్నమాట. మరొకటి ఏంటంటే మీరు రవ్వ లడ్డుకి పిండి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఆ విధంగా స్టోర్ చేసినటువంటి పిండితోటి మనం ఎప్పుడు కావాలితే అప్పుడు మాట నెయ్యి కాచుకుంటాం కదా, 1 వీక్ కి లేదంటే 10 డేస్ కి, అప్పుడు కొద్దిగా పిండి అనేది తీసుకుని నెయ్యి అనేది యాడ్ చేసుకుని మనం రవ్వ లడ్డు అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నెయ్యి కాగుతుంది కదా, ఇలాగా మనం రవ్వ అనేది రోస్ట్ చేసేసుకున్నాము. ఇది రోస్ట్ చేస్తున్నంత సేపు ఫ్లేమ్ అనేది మాక్సిమం లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంచుకోండి. హై ఫ్లేమ్ కూడా వద్దు, లో అండ్ మీడియం ఫ్లేమ్ లో కూడా ఉంచుకోవద్దు. ఎందుకంటే రవ్వ అనేది చాలా తొందరగా బ్లాక్ అయిపోతుందని, మాడిపోతుంది. సో అందుకని చెప్పి ఈ ఫ్లేమ్ ఈ విధంగా ఉంచుకున్నమాట. రవ్వని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఈ రవ్వని వేసిన వెంటనే మనం గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. మనం ఎంతసేపు ఫ్రై చేయాలంటే మాక్సిమం ఒక 5 నుంచి 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అన్నమాట, రోస్ట్ చేసుకుంటే మనకి ఈ రవ్వ అనేది ఈవెన్ గా ఫ్రై అవుతుంది. మీరు మధ్యలో మట్టికి గట్టి పెట్టేసి వదిలేయొద్దు, ఎందుకంటే లాస్ట్ లో అడిగంటేసి మాడిపోతుంది. రవ్వని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ రవ్వ వచ్చేసి 1/2 కిలో రవ్వ. ఇలా మాట మనం రోస్ట్ చేసుకుంటూనే ఉండాలి, ఎక్కడ కూడా ఆపకూడదు. ఒకవేళ మీరు ఆపితే మట్టికి బ్లాక్ గా అయిపోద్దండి రవ్వ అంతా కూడా. నెక్స్ట్ టేస్ట్ అస్సలు బాగోదు. సో అందుకని చెప్పి కంటిన్యూస్ గా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఈ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారండి. యాక్చువల్ గా పచ్చి కొబ్బరి యాడ్ చేసి షుగర్ అండ్ మిల్క్ తోటి యాడ్ చేస్తారు. మనకి పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల తొందరగా పాడవుతుంది. కానీ ఇలా నేతితోటి ఒకసారి ట్రై చేయండి, మీకు 1 మంత్ వరకు అయితే మంచిగా అయితే ఉంటుంది. టేస్ట్ అనేది మారిపోదండి.
ఇదిగోండి నెయ్యి అయితే ఇక్కడ చక్కగా మరుగుతుంది. నెక్స్ట్ రవ్వ కూడా మనకి చక్కగా రోస్ట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇదిగోండి ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వెంటనే వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగోండి రవ్వ ఫ్రై చేసినంత సేపు కూడా అన్నమాట మంచి స్మెల్ అయితే వచ్చిందండి. రోస్ట్ చేస్తున్నాం కదా, కమ్మటి స్మెల్ అయితే వచ్చింది. దీన్ని అయితే పూర్తిగా కూల్ అవ్వాలి, చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాతే మనం మిక్సీ ఆడుకోవాలన్నమాట. ఒకవేళ మీకు రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. పాతకాలం రోజుల్లో అయితే అమ్మమ్మ అండ్ నాయనమ్మ ఆ రోజుల్లో మాకు తెల్ల సున్నుండలు కావాలి అమ్మమ్మ అని అడిగినా సరే ఇలా అన్నమాట చక్కగా గోధుమ రవ్వ ఫ్రై చేసి పోటు పట్టేవారేం కదా, రోకళ్ళతోటి పోటు వేసి దాన్ని దంచి మెత్తని పిండిలాగా చేసేవారు. చాలా ఓపిక్గా చేసేవారండి. ఇప్పుడైతే మనకి ప్రెసెంట్ మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటిలోనే ఇవి చేస్తున్నాను. ఇదిగోండి రవ్వ అనేది మంచిగా అయితే గ్రైండ్ అయింది. ఈ విధంగా ఉండాలన్నమాట రవ్వ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. అదే విధంగా రిమైనింగ్ రవ్వ ఉంది కదా, ఈ రవ్వ అంతటిని కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇలా ఉంటే సరిపోతుంది రవ్వ. ఇది 1/2 kg రవ్వ అని చెప్పాను కదా, సో అందుకని చెప్పి 3 ట్రిప్స్ అయితే నేను మిక్సర్ గ్రైండర్ లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం రవ్వంతా కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ఇక్కడ షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ క్వాంటిటీ వచ్చేసి 1/2 కిలో గోధుమ రవ్వకి 1/2 కిలో షుగర్ యాడ్ చేసుకున్నాం. కాస్త స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఈ చక్కెరను కూడా మనము మిక్సీ పట్టేసుకుని మెత్తగా పొడుమైతే చేసుకోవాలి. 2 ట్రిప్స్ కింద గ్రైండ్ చేసుకుంటున్నా. ఇది గ్రైండ్ చేస్తున్నప్పుడే ఫ్లేవర్ కోసం వచ్చేసి ఒక 3 నుంచి 4 వరకు యాలక్కాయలను కూడా యాడ్ చేసుకోవాలి. మన వల్లి రామ్స్ కిచెన్ లో అయితే చాలా రకాల రెసిపీస్ అయితే ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ మీరు లాస్ట్ టైం నేను చేసినటువంటి గవర్నమెంట్ వీడియోని అయితే చాలా బాగా ఆదరించారండి. ఈ విధంగానే రిమైనింగ్ వీడియోస్ అన్ని కూడా ఆదరిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. నెక్స్ట్ అండి, నాకు ఇంట్లో అయితే స్పెషల్ గా మట్టి పాత్రలతోటి నేను చాలా రకాల రెసిపీస్ అయితే చేస్తూ ఉంటానండి. ఎన్వి కర్రీస్ ఇలాంటివి, నెక్స్ట్ మిల్లెట్స్ కూడా చేస్తూ ఉంటాను. సో ఆ రెసిపీస్ అయితే నేను ఖచ్చితంగా అతి తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. ఈ రోజుల్లో అయితే గ్యాస్ స్టవ్ వచ్చాక చాలా మంది మట్టి పాత్రలు అయితే యూజ్ చేయట్లేదండి. అలాంటిది ఏం లేదు, చాలా చక్కగా మన గ్యాస్ స్టవ్ మీద మట్టి పాత్రలు యూజ్ చేసి కుకింగ్ అయితే చేసుకోవచ్చు. మరి అవి పాడవకుండా ఎలా ఉండాలి, ఎలా సీజనింగ్ చేసుకోవాలని మంచి మంచి టిప్స్ కూడా అయితే మీకు చెప్తాను. తెలగపిండి కూర చేసుకుంటాం కదా, ఆ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఆ రెసిపీ అయితే ప్రత్యేకంగా మట్టి పాత్రలో ప్రిపేర్ చేశాను అనమాట. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే మనకి చక్కెర అనేది మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ కదా పిండిలో యాడ్ చేసేసుకోవాలి. సెకండ్ ట్రిప్ లో అయితే నేను యాలకులు అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి. ఆల్రెడీ 4 యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా చేదు అనేది వస్తుంది, సో అందుకని చెప్పి ఒక 4 యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దీన్ని అయితేనండి మనకి షాపుల్లో అమ్ముతారండి, ఐసింగ్ పౌడర్ అని చెప్పి. షాపుల్లో సూపర్ మార్కెట్స్ లో అది దొరుకుతూ ఉంటది, కానీ నేను ఇంట్లో ఇలాగా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. యాక్చువల్ గా మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు కదా అని మీరు నన్ను అడగొచ్చు, కానీ బెల్లం యాడ్ చేసి స్టోర్ చేసామంటే మనకి పిండి అనేది తొందరగా పాడైపోతుందండి. అలా కాకుండా ఒక 10 రోజుల్లోనే మనం కంప్లీట్ చేసేసుకుంటాము అన్న వాళ్ళైతే ఖచ్చితంగా బెల్లం అయితే యాడ్ చేసుకోండి. ఆ టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంటది, ఈ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది అనమాట. సో ఇప్పుడైతే నేను షుగర్ యాడ్ చేసి ఈ నేతి రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగ గట్టి పెట్టి మిక్స్ చేసేసుకుంటున్నానండి. మీరు హ్యాండ్ పెట్టి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఏంటి తడిగట్లు కానీ హ్యాండ్ తడిగా ఉన్నది కానీ యూజ్ చేయొద్దు, తొందరగా పిండి అనేది పాడైపోతుంది అనమాట. అంటే ఈవిడి మాకు
నేతి రవ్వ లడ్డు విత్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పింది. మరి డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయలేదు అని అనుకుంటున్నారా? మీకు ఇక్కడ నేను పిండి అనేది ప్రిపేర్ చేశాను కదండి. ఈ పిండి అంతట్లో కూడా మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయకూడదు అన్నమాట. మనం ఎప్పుడు రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట, అప్పుడు ఫ్రెష్ గా అన్నమాట డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని నేతిలో ఫ్రై చేసుకుని అవి యాడ్ చేసుకుంటే అన్నమాట మనకి టేస్ట్ బాగుంటది. ముందుగానే మిక్స్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనం రవ్వ లడ్డూలు చుట్టుకుంటాం కదా, అప్పుడైతే ఆ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఎప్పుడు రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకున్న అప్పటికప్పుడు మాట మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నేతిలో ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు అండ్ కిస్మిస్ వాడుతున్నాను అనమాట. యాక్చువల్ గా నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయట్లేదండి, ఓన్లీ జీడిపప్పు అండ్ కిస్మిస్ యూజ్ చేస్తున్నాను. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నారనుకోండి లడ్డూలు చుట్టేటప్పుడు మాట సరిగ్గా రావు. సో అందుకని చెప్పి మీడియం గా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాదము అండ్ పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ వాటికి ఉన్నటువంటి పైన స్కిన్ ఉంటది కదండి, అవి రిమూవ్ చేసుకున్నాకనే యాడ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా యాడ్ చేయనండి, జస్ట్ ఇలాంటివే యాడ్ చేస్తాను. ఈ విధంగా ఒకసారి చేసి మీ ఇంట్లో పిల్లలకైతే పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారండి ఈ నేతి రవ్వ లడ్డులు. ఇలాంటి పిండి వంటలు అయితేనండి చప్పగా వెంటనే తినేసి పిండి వంటలు కాదండి, చప్పగా తినేటువంటి వంటలు అన్నమాట. మరి ఈ రవ్వ లడ్డూల్లోకి డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి నెయ్యినైతే ఇలా కాచాను, ఇలా ఉండాలన్నమాట. ఇదిగోండి నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ కిస్మిస్ వేసేయండి. కిస్మిస్ ఫ్రై అయ్యాక వెంటనే క్యాషు వేస్తే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను కిస్మిస్ యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేమ్ అనేది బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకోండి, మరి హై ఫ్లేమ్ లో వద్దు, మీడియం ఫ్లేమ్ లో కూడా వద్దు. ఇలాగా మనం చిన్న సెగ మీద మాట ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి కిస్మిస్ అన్ని కూడా మంచిగా బుడగల్లాగా వచ్చేసినాయి కదా, ఈ స్టేజ్ లోనే మనం ఇప్పుడు క్యాష్యూని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని ఒక 2 సార్లు ఫ్రై చేసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి మాట కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నా. మనకి ఎన్ని లడ్డూలు కావాలనుకుంటున్నామో అన్ని లడ్డూలకి సరిపడి పిండిని అయితే యాడ్ చేసేసుకుంటున్నా. ఫస్ట్ పళ్ళుల్లోకి ఇదిగోండి నేను సగం పిండి వరకు యాడ్ చేసేసుకున్నాను. ఇదైతే రిమైనింగ్ ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లో అయితేనండి ఆల్రెడీ ఫ్రై చేసాం కదా క్యాషు అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇది మిక్స్ చేసేసుకుని ఒకసారి ఇప్పుడైతే నెయ్యి అండి యాడ్ చేయాలి. ఇదిగోండి నెయ్యి చూడండి చక్కగా ఇప్పుడే మాట దింపాను. ఈ నెయ్యిని మీకు వేడిగా ఉన్న నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి వేయలేక ఇలాగా చూపిస్తున్నాను, మీకు స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోండి. ఇదిగో పొంగు వస్తుంది కదా, ఈ పొంగు వస్తున్న నెయ్యిని యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కూడా మనం కలిసి వరకు మిక్స్ చేసుకోవాలి. చాలా మంది పిల్లలు నెయ్యి తినడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి పిల్లలకైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నెయ్యి కూడా చాలా బాగా అందుతుంది అన్నమాట బాడీకి. సో నేను మా పిల్లల కోసం అని చెప్పి ఇలాంటివి చిన్న రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. కరెక్ట్ గా సరిపోయిందండి. మనకి ఇక్కడ వచ్చేసి ఒక మొత్తం కిలో పిండి అయింది కదండి, ఒక 1/2 కిలో పిండి వరకు తీసుకున్నాను కదా. నెయ్యి వచ్చేసి మనకి ఒక 200 గ్రామ్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేశాను. 250 గ్రామ్స్ కూడా పడలేదండి, 200 గ్రామ్స్ నెయ్యి అయితే పట్టింది దీనికి. ఇవ్వండి ఇలా మాట మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఉండ చేసేటప్పుడు గనక మనకు ఉండవట్లేదు అనుకుంటే మటుకి మరి కాస్త నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ తోటి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా హ్యాండ్ పెట్టి మిక్స్ చేసుకుంటున్నా. నేను ఇవి చేస్తున్నాను కదా, చేస్తున్నప్పుడు మనకి ఆ రవ్వ రోస్ట్ అయిన స్మెల్ అండ్ కమ్మనైన నెయ్యి స్మెల్ కూడా మంచి అరోమా అయితే ఉంది. నెక్స్ట్ వీటిని అయితే చిన్న లడ్డూల కింద ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇదిగోండి ఈ సైజు లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి.
ఈ రోజుల్లో అయితే ఈ సైజు లడ్డు తింటున్నాం గానీ పూర్వం రోజుల్లో అయితే ఇంచుమించు 2 హ్యాండ్స్ పెట్టి ఇలా చేసేవారని ఇంతింత లడ్డూలు చేసేవారు. ఇప్పుడు అంతంత లడ్డూలు తిని అరిగించుకుని ఓపికే అయితే లేదు. అంత ఫ్యాషన్ అయిపోయిందండి. చిన్న చిన్న లడ్డూలే మాట. సో నేను కూడా ఆ చిన్న చిన్న లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో అండి మహిళలకి హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉండేది. మరి ఈ రోజుల్లో లేదా ఏంటి అని మీరు అడగొచ్చండి. ఈ రోజుల్లో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఎక్కువైందండి. ఎందుకంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడైతేనండి టెక్నాలజీ పెరిగింది. మరి అందుకే కదా మనం కూడా స్మార్ట్ గాని సింపుల్ గా అయితే కుకింగ్ చేసేద్దాం. ఇదిగోండి లడ్డు అయితే చాలా చక్కగా వచ్చిందండి. ఈ లడ్డు చూడండి. ఇదిగోండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే లడ్డు ఏదైనా ఉందంటే ఇదొకటండి. దీని టేస్ట్ అయితే ఈ కాలం పిల్లలకైతే అండి అసలు తెలీదు. ఇవి తిన్నామని ఏదైనా స్వీట్ షాప్ కి వెళ్ళామంటే ఇటువంటి స్వీట్స్ అయితే దొరకట్లేదండి. అన్ని కూడా మిల్క్ ప్రొడక్ట్స్, కోవా స్వీట్స్ అని ఇలాంటివి అయితే మంచిగా అయితే దొరుకుతూ ఉన్నాయి. అండ్ రెడీ టు కుక్ అండి. ఇలా రెడీ చేసిన వెంటనే నిమిషంలో అయిపోయేటువంటి కుకింగ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటున్నాయి. నోట్లో వేసుకుంటే అమృతంలా కరిగిపోయేటువంటి నేతి రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. నేతి డ్రై ఫ్రూట్ రవ్వ లడ్డూలు అన్నమాట. చూడండి రౌండ్ గా ఎంత బాగా వచ్చినాయో. నేను చెప్పినటువంటి కొలతలు అండ్ టిప్స్ తోటి మాట ఈ రవ్వ లడ్డూలు చేస్తామట. పర్ఫెక్ట్ గా వస్తాయండి. లేదంటే రవ్వ లడ్డు అనేది ఇరిగిపోవడమో లేదంటే సరిగ్గా రాకపోవడమో అవుతూ ఉంటది అన్నమాట. అరకిలో పిండి వరకు మనము లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంకా రిమైనింగ్ అరకిలో పిండి అయితే ఉండిపోయిందండి. రిమైనింగ్ పిండి అంతటిని కూడా ఇలాంటి గాజు సీసాలో వేసేసుకుని స్టోర్ చేసుకుంటే 1 నెల 2 నెలలు అయినా సరే పాడవకుండా ఉంటుందండి. మాక్సిమం 2 months వరకు పాడవదండి. మా ఇంట్లో ఏంటంటే ఈ లడ్డూలు కంప్లీట్ అయ్యేటప్పటికి మళ్ళీ ఫ్రెష్ గా నెయ్యి అనేది కాసిమాట అప్పటికప్పుడు మళ్ళీ లడ్డూలు అనేవి చుడుతూ ఉంటాను అనమాట. ఇదిగోండి ఫైనల్ గా నేతి రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. నేనైతే బయట ఎక్కడ పిండి వంటల షాపుల్లో అయితే మీరు కొనుక్కున్నామన్నా కూడా దొరకవండి. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసినమాట మీ పిల్లలకి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తినిపించి పాతకాలం నాటి అంటే మన అమ్మమ్మలు అంటే నానమ్మల కాలం నాటి జ్ఞాపకాలను అయితే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రవ్వ లడ్డూలను అయితే ఈ పండగ గానీ లేదంటే రాబోయే పండగ గానీ స్మార్ట్ గాను సింపుల్ గాను ట్రై చేసేయండి. మరి నేను చేసినటువంటి ఈ రవ్వ లడ్డు వీడియో నచ్చినట్లయితే ముందుగా షేర్ చేయండి. అదే విధంగా లైక్ చేయండి. మరిన్ని పిండి వంటల రెసిపీస్ కోసం అయితే మన వల్లి రామ్స్ కిచెన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మర్చిపోకండి.